మిస్ వరల్డ్ 2024 టైటిల్ ఎగరేసుకు వెళ్లిన చెక్ రిపబ్లిక్ సుందరి క్రిస్టినా పిజోవా తెలంగాణలో ప్రత్యక్షమయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రఖ్యాతి చెందిన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు కూడా చేసుకున్నారు. భారతీయ సాంప్రదాయం ఉట్టిపడేలా చీరకట్టు బొట్టుతో మెరిసిపోతున్నారు. ప్రపంచ పర్యటనలో భాగంగా భారత్కు వచ్చారు. ఆమె తెలంగాణలో అడుగుపెట్టారు. ఈ ఉదయం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహుడి ఆలయాన్ని సందర్శించారు. ఆలయ నిర్మాణ శైలికి ముగ్ధులయ్యారు. యాదగిరిగుట్టను సందర్శించడం ఆనందాన్నిస్తుందన్నారు. ఆధ్యాత్మిక ఉట్టిపడేలా నిర్మించారంటూ ప్రశంసించారు. ఆలయాన్ని సందర్శించడం మనశ్శాంతిని కలిగించిందంటూ వ్యాఖ్యానించారు. ఈ ఏడాది మే 7 నుంచి 31వ తేదీ వరకు మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యాన్ని ఇవ్వనుంది తెలంగాణ. భారత్ సహా ప్రపంచ నలుమూలల నుండి 120కి పైగా దేశాలకు చెందిన యువతులు ఇందులో పాల్గొనబోతున్నారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇది 72వ ఎడిషన్. మిస్ వరల్డ్ ప్రారంభ ముగింపు వేడుకలు గ్రాండ్ ఫినాలే మొత్తం హైదరాబాద్లోనే ఉండబోతుంది. దీనికి సంబంధించిన ఒక అధికార ప్రకటనను మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్పర్సన్ CEO జూలియా మోర్లే ఇదివరకే విడుదల చేశారు. తెలంగాణ పర్యటన మంత్రిత్వ శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ను సైతం కలిశారు. తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం కావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించడంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు క్రిస్టినా పిజోవా. యాదాద్రి ఆలయాన్ని సందర్శించారు. ఇది ఆరంభం మాత్రమేనని, తెలంగాణ ఇక్కడ నిక్షిప్తమైన ఉన్న రత్నాల లాంటి అద్భుతమైన ప్రదేశాలను చూడడానికి ఆతురతతో ఎదురు చూస్తున్నానంటూ ఆమె వ్యాఖ్యానించారు.